నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ములుగు ఐటీడీఏ ఆఫీసులో జిల్లా ఎస్పీ సమీక్ష మేడారం జాతర ఏర్పాటుపై రివ్యూ నగరంలో పోలీసుల అదుపులో గరానా దొంగ 27 ఇళ్లలో చోరీ చేసిన దొండగుడు అరెస్టు జర్నలిస్టును దూషించిన ఎంపీపీ భర్త గండేడు మండలంలో ఆందోళనకు దిగిన నేతలు హనుమకొండలో కాటన్ సెర్చ్ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన ఇక డీటెయిల్ చూస్తే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2022ను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐటీడీఏ గెస్ట్ హౌస్లో భూపాలపల్లి ములుగు జిల్లా పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. మేడారం ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా ట్రాఫిక్ వాహనాల పార్కింగ్పై దృష్టి పెట్టాలని తెలిపారు. గతేడాది జరిగిన లోపాలపై చర్చించారు. లోపాలు పునరావృతం కాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. సమస్యలను వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పారు. వివిధ శాఖల సమన్వయంతో జాతర విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. If you have done Medaram, you have achieved successfully. It is like a feather in your cap for your career. So you can always, you can get that confidence. If you can manage this, you can manage anything else. So take it up as a challenge, get yourself involved, and I think all of you will do it very well. So this is the first meeting. I just wanted all of you to understand. From next week, I think sector-wise we'll have separate meetings. Permanent logistics. So, and even the number of roads is limited. So, for even Kumbh Mela, if you see, it is like Ganga, which is like hundreds of kilometers. We have a wide basin. There is so much of space. People can come anywhere, any place and go. But here, Medaram, it is like a bottleneck. So for a successful bandobast, two important things are to know this one. One is your traffic, and second is your parking places. Only if these two things are taken very good care of, the rest of the things I think you can do very well. See, there are not sufficient number of if you count the length of the road and the number of vehicles, even if you place one by one, there is not so much roads around Medaram that they can. So parking place is where all the vehicles have to be. If the vehicle is not in the parking place, that it means it is on the road and creating a traffic jam. So people who are doing the parking place bandobast, holding point bandobast, that is the most important duty. You see that every vehicle that is coming to Medaram enters the parking place and stays there. It does not move out of there. Otherwise, if it is not in the parking place, it is on the road creating traffic jam. So parking places, bandobast is the one like that. Then only you can have successful results. So I think this is the first meeting. Whatever duties have been allocated to you, kindly go through them, talk to the previous officers. From next week onwards, I will have separate meetings sector-wise with whatever duties you have been given. ఇంటికి తాళం వేసి కనిపిస్తే చాలు రెక్కి చేసి మరీ దొంగతనం చేస్తున్నాడు నేరస్తుడు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 27 ఇళ్లలో దూరి ఎక్కడ ఆనవాళ్లు దొరకకుండా చోరీలు చేసిన దొంగ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడు పాత నేరస్తుడేనని తేలడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నిందితుడి వద్ద 1,90,000 రూపాయల నగదు, 1 కిలో 850 గ్రాముల బంగారు ఆభరణాలు దొరికాయి. చోరీ కోసం ఇంట్లో దూరిన నిందితుడు డబ్బులు దొరక్కపోతే మొబైల్ ఫోన్ దొరికినా తీసుకుని వెళ్లిపోయేవాడని
నిందితుడిపై ఉన్న 27 కేసుల్లో 7 కేసులు కేవలం మొబైల్ చోరీ కేసులని రాచకొండ సిపి మహేష్ భగవత్ వెల్లడించారు. చోరీలు చేస్తున్న నిందితుడితో పాటు అతని వద్ద చోరీ సొత్తును తీసుకుంటున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. సేమ్ ఆఫెన్సెస్ అది స్టార్ట్ చేశారు. మన దగ్గర రాచకొండలో క్రైమ్ నంబర్ 204/2019 అండర్ సెక్షన్ 380 ఐపీసీ ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో గతంలో ఇక్కడ అరెస్ట్ చేశారు. తర్వాత గతంలో సైబరాబాద్లో 8 కేసెస్, హైదరాబాద్ సిటీలో 10 కేసెస్, 21 కేసెస్ గతంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనము ఈ గఫార్ ఖాన్ని అరెస్ట్ చేస్తూ ఆయన దగ్గర 1 kg 805 grams గోల్డ్ ఆర్నమెంట్స్, నెట్ క్యాష్ అది 1,90,000. తర్వాత ఎక్కడ అది ఈయన దొంగతనం చేస్తారు, అక్కడ ఇంట్లో బంగారం కానీ వెండి లేవు, మొబైల్స్ ఉంటే మొబైల్స్ అది ఆయన దొంగతనం చేస్తారు. సో మన దగ్గర ఇప్పుడు 27 ఆఫెన్సెస్ ఈయన చేసినట్లు మనకు చెప్పడం జరిగింది. దాంట్లో 7 ఆఫెన్సెస్ అది మొబైల్ ఫోన్ సంబంధి ఉన్నాయి. కేవలం మొబైల్ ఫోన్ ఆయన ఇంట్లో అక్కడ వేరే దొరకలేదు, మొబైల్ ఫోన్ దొరికారు, మొబైల్ ఫోన్ అది థెఫ్ట్ అయింది. ఈ 7 కేసెస్లో ఈ 7 కేసెస్తో పాటు మొత్తం మిగతా కేసెస్ మనం చూస్తే దాంట్లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ అది మొన్నది కేసు, గ్రేవ్ కేసు. అది హయాత్ నగర్లో 2 గ్రేవ్ ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఆ పోలీస్ స్టేషన్లో అక్కడ 1 గ్రేవ్ ఉంది. ఇంకో మైలార్ దేవరపల్లి సైబరాబాద్ అక్కడ 1 గ్రేవ్ ఉంది. సో ఈ మొత్తం 5 గ్రేవ్ కేసెస్ ఈయన కమిట్ చేశారు. అండ్ మిగతా అది నాన్ గ్రేవ్ కేసెస్ ఉన్నాయి. సో ఈ మొబైల్ ఫోన్ గ్రేవ్ నాన్ గ్రేవ్ కలిపి 27 కేసెస్లో ఇప్పుడు ఈయనకు మన రిమాండ్ పంపిస్తున్నారు. ఈ 27 కేసెస్ మన టోటల్ బ్రేకప్ చూస్తే సరూర్ నగర్, తర్వాత 1 బాలాపూర్ 4, చైతన్యపురి 3, హయాత్ నగర్ 5, పహాడీ షరీఫ్ 1, వనస్థలిపురం 1. మోటార్ సైకిల్ మీద అక్కడ వెళ్తారు, ఇక్కడ దొంగతనం చేయాలి. అది ముందుగా అది రేకీ చేస్తారు. ఎక్కడ అది కాస్ట్లీ విలాస్ కానీ మంచి విలాస్ ఉన్నాయి, కాస్ట్లీ హౌసెస్ ఉన్నాయి, అలాంటి అది రేకీ చేస్తారు ముందే. తర్వాత అక్కడ వెళ్ళి 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ బైక్ ఆయనకి డ్యూ అని బైక్ ఉంది, ఆ బైక్ దూరం పెడతారు, మళ్ళీ నడిచి వెళ్తారు అక్కడ. తర్వాత ఈయన కోవిడ్ నియమాలు బాగా ఫాలో చేస్తున్నారు. మొత్తం మాస్క్ ధరించి చేతిలో గ్లోవ్ చేసుకొని వెళ్తున్నారు. పక్క ఇక్కడ కూడా మన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఆ కోవిడ్ నియమాన్ని ఫాలో చేస్తూ అక్కడ ఆ సీన్ దగ్గర వెళ్ళి ఎక్కడ అది చేయాలా అక్కడ అది కిటికీ నుంచి చేతులు లోపల చేసుకొని డోర్ ఓపెన్ చేస్తూ ఎంట్రీ చేస్తున్నారు. దెన్ అది ఈ బిరువా కానీ ఎక్కడ అది బంగారం ఉంది, వెండి ఉంది, మన దానికోసం ఈయన స్పెషల్ ఫోకస్. అది క్యాష్ దొరికితే క్యాష్, అదర్వైజ్ మొబైల్ ఫోన్. మొత్తం ఈ 27 కేసెస్లో దాదాపు 93,62,500 రూపీస్ వర్త్ ఈ ప్రాపర్టీ ఇప్పుడు రికవరీ అయింది. చాలా మంచి డిటెక్షన్ ఇది. చాలా రోజుల తర్వాత ఈ డిటెక్షన్ మన అడిషనల్ సిపి గారు సూపర్విజన్లో డీసీపీ క్రైమ్ చేయడం జరిగినాయి. మహబూబ్ నగర్ జిల్లా గండేడి మండలం నంచర్ల ప్రధాన రహదారిపై బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం పార్టీ నేతలు ధర్నాకు దిగారు. గండేడి ఎంపీపీ మాధవి భర్త రాజ్ కుమార్ రెడ్డి జర్నలిస్టుపై అసభ్య పదజాలంతో దూషించాడని ఖండిస్తూ ఆందోళనకు దిగారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ అధికార దాహంతో కొందరు ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిలా నిస్వార్థంగా సేవ చేస్తున్న జర్నలిస్టులపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులు పండించిన వరిధాన్యాన్ని వెంటనే రైతులు పండించిన వరిధాన్యాన్ని వెంటనే రైతులు పండించిన వరిధాన్యాన్ని వెంటనే బయటపడుతుంది కాబట్టి తప్పుని బయట విలేకరులు పెడుతున్నారు కాబట్టి ఆ బాధని జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఎంపీపీ ఉండి ఈరోజు విలేకరులను దూషించడం అనేటువంటి దారుణమైనటువంటి చర్యగా ఉండేటువంటి జర్నలిస్ట్ అని ఈరోజు దూషించడం అనేది కరెక్ట్ కాదు. ఏదో వాళ్ళ అక్రమాస్తులు వెలికి తీయడం కానీ లేకపోతే వాళ్ళ సొంత ఆస్తులపై కానీ కథనాలు రాస్తే అవి మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే మీకు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ ఉన్నాయి, కోర్టులో తెలుసుకోవాలి. అనవసరమైనటువంటి అన్ఫర్ట్ లాంగ్వేజ్ వాడి జర్నలిస్టుల మనోభావాలను కించపరిస్తే ఈ సమాజం చూస్తూ ఊరుకోదు. అయ్యా, ఈ మండల ఎంపీపీ గారికి మరీ చెప్తున్నాను, మా జర్నలిస్ట్ మిత్రులు మీకు ఏదైనా తప్పులు రాసినట్లు ఉంటే, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే వాటిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో లేకపోతే కోర్టులో కేసేసి వాళ్ళతో మాట్లాడండి. కానీ ఎలాంటి తప్పులు చేయకుండా ఏం చేయకుండా వాళ్ళు రాసేటువంటి తప్పేంటండి? వాళ్ళు చేసింది ఏంటంటే మీ దగ్గర రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మీకు చూపిస్తున్నారు. అయ్యా, ఇగో ఈ రైతులు ఈ విధంగా నష్టపోతున్నారు, వీళ్ళకి ఈ అన్యాయం జరిగిందని చూపించారు. అది చూపించడం తప్ప మీకు? ఒకవేళ అలా చూపించడమే తప్పు అనుకుంటే మీరు చేసే తప్పులు ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నింటినీ బయట పెట్టమంటారా, రాయమంటారా? చెప్పండి మరి. కానీ అది కాదు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఒకటే అడుగుతా ఉన్నాం, దయచేసి జర్నలిస్టులు ఎవరిని కూడా కించపరచకండి. ఇప్పుడు జర్నలిస్టులను తిట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నా వ్యక్తి పేరు చెప్పను, వాళ్ళు ఇక్కడికి వచ్చి మా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పే వరకు ఇక్కడికి వెళ్ళి కదలడం జరగదు. దయచేసి ఎంపీపీ గారు వచ్చే వరకు ఈ ధర్నా ఇట్లే కొనసాగుతూ ఉంది. దయచేసి అందరూ ఇంకొకటి, మా జర్నలిస్టుల అన్యాయాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం మిత్రపక్ష అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హనుమకొండ జిల్లా షాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. పరకాల ఏసీపీ శివరామయ్య ఆధ్వర్యంలో గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. గ్రామ ప్రజలకు సైబర్ నేరగాళ్లపై సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు భద్రత నియమాలు, గంజాయి, గుట్కా నిషేధంపై ఏసీపీ శివరామయ్య అవగాహన కల్పించారు. నేరాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏలు రమేష్ కుమార్, మహేందర్ రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే మీకు తెలియకుండానే కొంతమంది దొంగలు ఏం చేస్తారంటే, దొంగలు కానీ సోషల్ మన సంఘ వ్యతిరేక శక్తులు గ్రామాల్లోకి వచ్చి మీ దగ్గర ఇండ్లు అద్దెకి తీసుకొని ఇళ్లలో ఉంటారు. మీరు ఏమనుకుంటారు, ఎక్కడ పని చేసుకోవడం వచ్చింది అనుకుంటారు. కానీ అక్కడ ఏం పని చేసాడో మీకు తెలియదు. పొగలంతా పని చేసుకుంటారు, రాత్రుల్లో వచ్చి దొంగతనాలు చేసుకుంటారు. అటువంటి వాళ్ళని పట్టుకోవడానికి అట్లానే ఇప్పుడు కొంతమంది మోటార్ సైకిళ్ళు మీకు ఏది మన 50,000 చేసే మోటార్ సైకిల్ 10,000కి ఇస్తానంటాడు. మీరేమనుకుంటారు, అదే తక్కువ రేటుకి వస్తుంది, బండి మంచిగా ఉందని చెప్పేసి ఇంట్లో అమ్మ నాన్నలు చెప్పి ఏదో ఒప్పించే బండిగా ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, కాగితాలు కావతిస్తాడు. దొంగడికి ఉత్తపైన 10,000 ఇచ్చినాయి కదా, 50,000 బండి ఒక దగ్గర పెట్టుకోలేదు, 10,000 ఇస్తే అయిపోతున్నా, 10,000కి అమ్ముకుంటాడు. మీరు తీసుకుంటారు, కాగితం మరి ఇస్తా అంటాడు, ఏదో అడ్రస్ చెప్తాడు, మీరు నమ్ముతారు, కథం ఆ బండి దొంగ బండి అయితే. ఒకవేళ ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకున్న కాగితాలు లేకపోతే దొంగ బండి కింద వాడు దొరికినా దొరకపోయినా మీ దగ్గర ఉంది కాబట్టి దొంగ సొత్తు మీరంతా దొంగలు ఉంటుంది. కాబట్టి మనం ఇది కనిపెట్టడానికి ఇటువంటి వాహనాలు ఉన్నాయి, మీరు ఎటువంటి కష్టాలు నష్టాలు పడొద్దని, చట్టాలు తెలియక తప్పులు తీసుకుంటారని చెప్పేసి మేము ఈ కార్డన్ సెర్చ్ పెట్టి ఇక్కడ సంఘహిత శక్తిలో ఉన్నామని చెప్పి చెక్ చేయడానికి. అట్లానే ఇప్పుడు మన దగ్గర ఆంధ్ర నుంచి కొంతమంది వచ్చి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చి మన ఏరియాలో అమ్ముకుంటారు. గంజాయి ఎక్కువ తాగేదేమో ముసలోళ్ళు కొంచెం తక్కువే, కానీ ఎంత ఇప్పుడు యంగ్ బ్లడ్ గంజాయికి అలవాటు పడ్డారు. ఎందుకంటే ఇంట్లో చూసే వాళ్ళకి ఏమనుకుంటారు, అది గంజాయి అనుకో, సిగరెట్లో గంజాయి కూర్చి తాగుతారు. ఇంట్లో పెద్దగా ఉండే పోనీలే లేదా గంజాయి సిగరెట్ తాగుతున్నాడు కదా అనుకుంటారు. అది సిగరెట్ లోపల గంజాయి ఉంటుంది.
మీ ఊర్లో ఉన్న పాన్ షాపుల దగ్గర కానీ ఎక్కడైనా అబ్జర్వేషన్ పెట్టండి. వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీంద్రరావు జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో అట్టహాసంగా నిర్వహించారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆత్మీయులు, రాజకీయ నాయకులు, డీసీసీ బ్యాంక్ అధికారులు, పాలకవర్గ సభ్యులు మధ్య భారీ కేక్ కట్ చేశారు. డీసీసీ బ్యాంకు ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి అత్యధిక రుణాలు మంజూరు చేసినట్లు రవీంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, బ్యాంకు ఉద్యోగులు, ప్రముఖులు పాల్గొన్నారు. దేవాలయంలో నా పుట్టినరోజు సందర్భంగా అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం మొదటి నుంచి కూడా నేను ఇలవేల్పుగా భావిస్తున్నటువంటి మల్లికార్జున స్వామి మా వంశస్థులకు కానీ మాకు కానీ మా ఇంట్లో నుంచి పెద్ద బండి బయలుదేరడం కానీ మా అన్నయ్య వంశస్థులందరూ సహకారంతో మా ఇలవేల్పుగా ఉన్న మల్లికార్జున స్వామి దీవాలను తీసుకోవడం మా అభిమానులు, మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు కూడా నాకు విషయం తెలియజేయడం వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చేస్తున్నాం. మరి జిల్లా మంత్రివర్యులు దయాకరావు గారు కానీ, మరి మా ఎమ్మెల్యే రమేష్ గారు కానీ, పెద్దలు గడియం శ్రీగారు గారు కానీ, మాకు పూజలైనటువంటి పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళందరి స్ఫూర్తితోటి, సహకారంతో ఇంత దూరం ప్రయాణం చేసిన భాగ్యాల్లో రైతులకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి మరి పెద్దలు కేసీఆర్ గారికి, మరి అవకాశం కల్పించినటువంటి జిల్లా మంత్రివర్యులకు, శాసనసభ్యులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశంతో రైతులకు ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలని, ఇప్పటికీ రాష్ట్రంలోనే మేము ఇచ్చినంత లోనింగ్ ఎవరు కూడా ఏ జిల్లా కూడా ఏదో టాప్లో ఉన్నటువంటి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కువ లోనింగ్ ఇచ్చినటువంటి బ్యాంకుగా వరంగల్ జిల్లా సహకార బ్యాంకు నిలబడ్డది. ఇంకా కూడా చాలామంది చిన్నకారు, సన్నకారు రైతులు కూడా కేసీఆర్ గారు ఏ విధంగా రైతు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సంవిధాన్ బచావో దేశ్ బచావో ఆధ్వర్యంలో నిరాడంబరంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజ్యాంగానికి విలువ ఇవ్వడం మన కర్తవ్యం అని వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాల్ సంతోష్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 72వ రాజ్యాంగ దినోత్సవము అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సంవిధాన్ బచావ్ దేశ్ బచావ్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చాలా పెద్ద ఘనంగా చేయాలని ఉద్దేశంతోనే ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు రాజ్యాంగాన్ని గౌరవించి ఈ కార్యక్రమం ఇవాళ పోస్ట్పోన్ చేసి ఇక్కడనే కార్యక్రమం చేసి ముగిస్తున్నాము. వచ్చే జనవరి 26 తారీఖు నాడు పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి వనపర్తి వెళ్తున్న బస్సు బ్రేక్ ఫెయిల్ అయి డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దెబ్బకి నా ఛానల్ కింద గల్తీ అయితే బస్సుదే, అదే బ్రేక్ రానందు వల్లనే. సార్ ఏమన్నా డ్రింక్ ఏమన్నా సార్ ఎంతమంది తగిలినాయి సార్ దెబ్బలు? సార్ మీరు సార్ నాకు ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తారు మీరే ఇప్పుడు. హైవే పెట్రోల్ 4 సార్, హైవే పెట్రోల్ 4 రామచంద్ర ఎస్ఐ. కానీ దెబ్బలు అయితే మేము మామూలుగా మామూలుగా
డ్రైవర్కి ఇట్లా సేఫ్ ఉన్నాడా సార్? అంత సేఫ్ ఉన్నారు. అంటే సార్ ఇట్లా ఏది మన బ్రేక్ ప్రాబ్లమా లేకపోతే ఎక్కువ రన్నింగ్? బ్రేక్ విషయం ముందు విషయం సడన్ బ్రేక్ వేయడం వల్ల బస్సు తిరుగుతున్నట్టు కనబడుతుంది. ఓకే సార్. ఇక వరంగల్ జిల్లాలోని ప్రముఖ వ్యాపారవేత్త ఆకుతోట సుధాకర్ జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలలో హన్మకొండ టీఎన్జీఓఎస్ నేతలు పాల్గొన్నారు. టీఎన్జీఓఎస్ నేతల సమక్షంలో ఆకుతోట సుధాకర్ భారీ కేక్ కట్ చేశారు. అభిమానులతో కలిసి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. చిన్నప్పటి నుండి మేము అత్యంత ఆరాధ్యంగా అభిమానంగా ప్రేమించే మా పెద్దన్న ఆకుతోట సుధాకర్ అన్న గారి 59వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఎల్లమార్లో అన్నగారి గృహంలో మేమందరం యావత్తు జేఏసీ పక్షాన టీఎన్జీఓస్ హన్మకొండ జిల్లా పక్షాన మేమందరం ఉద్యోగులందరం ఇక్కడ మమేకమై అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అభినందించడం రావడం జరిగింది. మరి అన్నగారు పెద్ద మనసుతోనే మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు సమయం కేటాయించినందుకు అన్నగారి కృతజ్ఞతలు, అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నగారు వారి జీవితంలో ఇంకా అత్యున్నత స్థాయికి ఎదిగి ఇంకా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అన్నగారు అభివృద్ధిలోకి రావాలని, అతను ఇంకా నిండు నూరేళ్ళు 100 సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని మేమందరం టీఎన్జీఓఎస్ జిల్లా పక్షాన యావత్తు ఉద్యోగ జేఏసీ పక్షాన అన్నగారిని అభినందించు అన్నగారి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గొనుగొప్పుల గ్రామంలో హరిహర దేవాలయ క్షేత్రంలో 11వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు హరిహర క్షేత్రం జాతరోత్సవాలు నిర్వహించనున్నట్లు వీడీసీ అధ్యక్షుడు బొమ్మెన రాజేశ్వర్ తెలిపారు. ఉత్సవాల కార్యక్రమంలో సర్పంచ్ రాగి అనసూయ, ఎంపీటీసీ ప్రేమలత, ఉప సర్పంచ్ ప్రవీణ్, డైరెక్టర్ దేవేందర్, కమిటీ సభ్యులు షేక్ దావూద్, పూజారులు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం రేపు 2వ రోజు స్వామివారి యొక్క నానా విధాల పంచామృతములతో స్వామివారికి అభిషేకము, సాయంకాలము శివ కళ్యాణము, అదేవిధంగా 3వ రోజైన ఇరుండి దశమి నాడు స్వామివారి యొక్క విష్ణుమూర్తి యొక్క కళ్యాణము, రథోత్సవము చాలా వైభవంగా జరపడం జరుగుతున్నది. మరియు మాకు ఎంతో పవిత్రమైనది. ఈ తెలంగాణలోనే ఇది 2వ స్థానం. ఫస్ట్ది ఎక్కడ ఉన్నది, ఈ 2వ స్థానం ఇది హరిహర క్షేత్ర దేవస్థానం అనేది మాకెంతో అన్ని విధాలా. కానీ చుట్టుపక్కల అన్ని ఊళ్ళలో వర్షాలు పడి అడ్డు ఖరాబైనా కానీ మా ఊళ్ళో వర్షం పడకుండా మా అద్దరి కానీ వ్యవసాయదారులని ప్రతి ఒక్కదాన్ని జీవరాశిని అన్నింటిని కాపాడింది ఈ మాసముల్ని. ఇది అందరికీ కళ్ళకు కానిచ్చిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. ఆ దేవుడికి మేము ఎల్లవేళలో మేము సేవ చేసి ఎల్లవేళలో ఉంటామని ఆ భావించి కోరుతున్నాం. అందరినీ చల్లగా కాపాడాలని హరిహర క్షేత్ర దేవస్థానం 3 రోజులు కంటిన్యూ చేస్తూ ఉంటాము. గ్రామ ప్రజలు ప్రతి సంఘం నుంచి కుల మత భేదాలు లేకుండా అందరం సహకరిస్తున్నాం కాబట్టి ఈ ఇంకా అధిక సంఖ్యలో విలేజ్లే కాకుండా ఇంకా గ్రామ పక్క చుట్టుపక్క వాళ్ళు అందరూ కలిసి పాల్గొని ఇంకా దీన్ని విజయవంతంగా వేయాలని మా అందరికీ ఒక కోరిక. రంగారెడ్డి జిల్లా అహిత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళానగర్లో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్ సురేందర్ పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నివాసం ఉంటున్న ప్రజలందరూ, తర్వాత మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేసే ఉద్దేశం ఏంటంటే, ఒక కాలనీస్లో ఏమన్నా అక్రమంగా ఏమన్నా కార్యకలాపాలు జరుగుతున్నాయా, వెహికల్స్ ఏమన్నా దొంగ బండ్లు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా అక్రమంగా గుట్కా లాంటిది, తర్వాత సారాయి లాంటిది, మందు ఇది గంజాయి లాంటి పదార్థాలు ఏమైనా ఇక్కడ సెల్లింగ్ కానీ జరుగుతుందని తెలుసుకోవడానికి. అంటే వ్యవస్థ కానీ కాలనీ కానీ ఒక సక్రమంగా ఉంటేనే నేరాలనే తగ్గుతాయి. పట్టుకోవాలంటే కష్టం అవుతుంది. నెంబర్ ప్లేట్ అనేది ఉండాలి. చాలా వాటికి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. చాలా వాటికి వాళ్ళకు ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ దానికి మీ అందరూ కూడా మంచిగా మాకు కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కళానగర్కి సంబంధించి మన లింగం గారు
కౌన్సిలర్ గారు వచ్చి మాట్లాడవలసి ఉంది. ఎందుకంటే ఇప్పుడే కానీ నైట్ కానీ ఒక 4-5 బండ్లు రావటం వల్ల చాలామంది మరి ఇప్పుడు ఆర్సీలో ఉన్న బండ్లు ఆటోలు కానీ మరి బైకులు కానీ చాలామంది నైట్ పూట పోతప్పుడు గిట్ట బంద్ చేసుకోరు, చాలామంది మారారు. గత పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చాలా 100% కనీసమైన ఇంకో 10%. మన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ కళానగర్లో మనము కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కింద ఇక్కడ సుమారుగా ఎల్బీ నగర్ జోన్ నుండి 100 మంది సిబ్బంది, లా అండ్ ఆర్డర్ పోలీస్, ఎస్ఓటి, సిసిఎస్, స్పెషల్ బ్రాంచ్ అందరం వచ్చి ఈ యొక్క కళానగర్లో మనం పబ్లిక్ తోటి మీట్ కావడం జరిగింది. దీనిలో ఈ కళానగర్లో దాదాపు సుమారుగా ఒక 500 ఇళ్ళు ఉన్నాయి. దీనిలో మనం వాళ్ళకి ఈ యొక్క ఈ కాలంలో జరుగుతున్నటువంటి నేరాల గురించి ఈ యువత చెడు బారిన పడకుండా ఉండడానికని చెప్పి వాళ్ళకు అవగాహన మరియు పోలీస్ సిబ్బందితో వాళ్ళకు పరిచయ కార్యక్రమం అలా దాని కొరకని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో కొన్ని చిన్న నేరాలకు సంబంధించినటువంటి ఈ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ ఇవన్నీ మనం సీజ్ చేయడం జరిగింది. 2 వీలర్స్ దాదాపుగా 32 వెహికల్స్ సీజ్ చేశాము. ఇక బీడీ కార్మికులను ఏజెన్సీ వారు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని ఈబీసీ చైర్మన్ లతారెడ్డి అన్నారు. పటేల్ నగర్లోని బీడీ కార్మికులు ఆమె కలిసి మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటి వరకు బీడీ కార్మికులపై శ్రద్ధ వహించడం లేదని కార్మికులు వాపోయారు. పీఎఫ్ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్లో 10,000 మంది బీడీ కార్మికులు ఉన్నారని వారందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆమె కోరారు. బాబ్ నగర్లో పటేల్ నగర్లో వచ్చేసి ఇంకా 4-5 కంపెనీలు ఉన్నాయి. తెల్లదారం బీడీలని, ఇంకా మట్టంతా ఒక బీడీలని, చాలా రకరకాల బీడీలు ఉన్నాయి. మీరు చేయబట్టి చేసి అందరు ఒక్కొక్కరు ముసలోళ్ళు అయిపోయారు. పాపం వాళ్ళకి పింఛన్లు లేవు. హెల్త్ పరంగా కూడా హైదరాబాద్ లో ఎంత మంది ఉండొచ్చు? సుమారుగా దగ్గర 4-5 వేల మంది వెళ్తారంట. నేను కూడా గత 1 సంవత్సరం నుంచి నేను తిరుగుతున్నా. నేను ఉండేది దూద్బోలి కాబట్టి ఇక్కడ గౌలీపుర, దూద్బోలి, చత్రినాక ఇట్లాంటి ఏరియాలో గత 10,000 మంది ఉండొచ్చు కదా. 10,000 కన్నా ఎక్కువ ఉంటారు. ఖచ్చితంగానే ఉంటారు. పిఎఫ్ కార్డ్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పటివరకు ఎవరైనా పిఎఫ్ పైసలు తీసుకున్నారా? పిఎఫ్ పైసలు తీసుకోలేము. ఎవరు రాజీనామా పెట్టిన పైసలు రాలేము కూడా. మళ్ళీ మేము ఇది పిఎఫ్ అని ఇచ్చినందుకు మాకు గుర్తింపు లేదు. నేను 2006లో నేను ఆల్రెడీ పింఛన్కి అప్లై చేసిన. ఇంతవరకు ఆ పింఛన్ వచ్చేదే లేదు. నేను ఆల్రెడీ నాచారం చివరస్త దగ్గర నేను కేటీఆర్ సార్తో కూడా కొట్లాడిన. చేతులు ఆవట్లేనమ్మా బీడీ కార్మికులకు పింఛన్లు వస్తున్నాయి అంటే రావట్లేదని నేను మాట్లాడితే, సార్ అండి మీరు అప్లై చేయండి మేడం, అప్లై చేస్తే రాదా, ఎందుకు రాదు నేను మాట్లాడతాను. నేను అప్లై చేసిన స్లిప్ కూడా ఉంది. ఇంతవరకు పింఛన్ ఎవరు ఎక్కడ గుర్తింపు లేదు. మీరు బీడీ చేస్తున్నారు. ఖచ్చితంగా మనం కేటీఆర్ సార్ కవితక్క దగ్గర పోయేసి మన న్యాయం అయ్యేటట్టు మనం చేద్దామమ్మా. आप कितने साल से कर रहे हैं माँ? 35 साल से 35 साल से 35 साल से यही अंबरपेट यही जो कई 6 रुपए मजदूरी की है खाने में. గాంధీనగర్ డివిజన్ ఎస్బీఐ కాలనీలో ఆకెళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు. ఆకెళ్ల ఫౌండేషన్ చైర్మన్ నీలిమా సౌజన్యంతో ఆకెళ్ల శేషుభారతి 300 మందికి పైగా ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆకెళ్ల రవి, ట్రెజరర్ రామ్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రాముఖ్యత ఇస్తాము. స్త్రీ శిశు సంక్షేమాల విశేషంలో కూడా కార్యక్రమాలలో కూడా పార్టిసిపేట్ అవుతూ ఉంటాము. పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళకి, ఆడపిల్లలకి మేము ఆర్థిక పరంగా సహాయం చేస్తూ ఉంటాము. విద్యలో ఎవరెవరైతే చదువుకుంటారో పేద విద్యార్థులందరికీ కూడా ఇంచుమించుగా వాళ్ళకి స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ ఉంటాము. ఇది కాకుండా మాకు వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ మీకు చెప్పి మిమ్మల్ని బోరు కట్టించాము. ప్రేక్షకులందరికీ ఒకటే విన్నపం, మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను మీరు చూసి మీరు కూడా ఈ కార్తీక మాసంలో విశేషించి శివుడికి ప్రీతికరమైనటువంటిది, అలాగే కృష్ణుడికి కూడా కృష్ణతత్వంతో కూడా ఉన్నటువంటిది కార్యక్రమాలు చేయండి. అన్ని దానాలలో కల్లా అన్నదానం అంటారు. మేము అన్నదానం అన్నాం, అన్న వితరణ అంటాం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు. మనకి ఇచ్చినటువంటి దాన్ని మనం ఎదుటి వాళ్ళకి ఇస్తున్నాం. అదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ.
నుంచి నమస్కారం అండి అందరికీ. ఇది కార్తీక మాసం సందర్భంగా మేము ఇక్కడ అన్న వితరణ చేస్తున్నాము. ఇది మా ఫౌండేషన్ తరఫు నుంచి ఒక అన్న వితరణే కాకుండా మెడికల్, ఆరోగ్యము, విద్య, స్త్రీ సమస్యల గురించి కూడా మేము అన్నీ చేస్తూ ఉంటాము. దీనికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ మేము సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు ఐటీడీ ఆఫీసులో జిల్లా ఎస్పీ సమీక్ష, మేడారం జాతర ఏర్పాట్లపై రివ్యూ. నగరంలో పోలీసుల గరానా దొంగ, 27 ఇళ్లలో చోరీ చేసిన దుండగుడు అరెస్టు. జర్నలిస్టును దూషించిన ఎంపీపీ భర్త, గండీడు మండలంలో ఆందోళనకు దిగిన నేతలు. హనుమకొండలో కాటన్ సెట్స్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.